బిగ్ టీవీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో నిర్వహించిన మెగా ఉచిత మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలంటే కేవలం వార్తలకు మాత్రమే పరిమితం అవుతుందని, బిగ్ టీవీ యాజమాన్యం మాత్రం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం సంతోషకరంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు బిగ్ టీవీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ ప్రజల స్పందనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపులో భాగంగా సౌత్ మోపూర్లో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంపుకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది పేషెంట్స్ వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ల వద్ద చూపించుకొని ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా తీసుకున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం బిగ్ టీవీ విజువల్స్లో గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కిమ్స్, అదేవిధంగా లియో డెంటల్, విజేత హాస్పిటల్ ఐకి సంబంధించినటువంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క మెడికల్ క్యాంప్కి ప్రజలు కూడా అనేక మంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క మెడిసిన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడిసిన్ కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఏదైతే బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రీ మెడిసిన్ కోసం ప్రజలు కూడా లైన్లో నిలబడి ఈ యొక్క మెడిసిన్ కూడా తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంపుకి అనూహ్య స్పందన కూడా వస్తూ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలామంది ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క మెడికల్ క్యాంపులో ఉన్నటువంటి ఏవైతే మెడిసిన్స్ కావచ్చు, ఇక్కడ చూస్తున్నటువంటి డాక్టర్ల వద్దకు వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని గురించి కూడా ఇక్కడ చూపించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఇటు బీపీ, షుగర్ టెస్టులతో పాటు ఇటు ఈసీజీ, అటువంటి పళ్ళకి ప్రత్యేకంగా, అదేవిధంగా కంటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో కూడా ప్రజలు అనేక మంది, దాదాపుగా ఇప్పటికే 300 మంది దాకా ఇక్కడికి వచ్చి ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి సార్, మన ఈ సౌత్ మోపూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఇటు బిగ్ టీవీ ఆధ్వర్యంలో, ఎలా అనిపిస్తుంది? సౌత్ మోపూర్ గ్రామం చాలా పెద్ద గ్రామం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, నెల్లూరు రూరల్ మండలంలోనే పెద్ద గ్రామం. ఇటువంటి గ్రామానికి ఎంతోమంది పేదవారు, పెద్దలు నెల్లూరుకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నటువంటి వాళ్ళు వందల సంఖ్యలో సౌత్ మోపూర్ గ్రామంలో ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ద్వారా బిగ్ టీవీ ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి మేము కూడా ఇక్కడ సేకరించాము. దీనివల్ల దాదాపు 300 నుంచి 500 మందికి పేదలకి న్యాయం జరుగుతుంది. హాస్పిటల్ కూడా లియో హాస్పిటల్ కానివ్వండి, బొలియన్ హాస్పిటల్ కానివ్వండి, విజయ హాస్పిటల్ కానివ్వండి, అందరూ కూడా విజేత హాస్పిటల్, వీళ్ళందరూ కూడా మాకు సేకరించి డాక్టర్లు కూడా చాలా పెద్ద పెద్ద డాక్టర్లు పనిహారాలు తీసుకొని వచ్చి ఇక్కడే వైద్యం చేయడం కూడా మేము సంతోషకరంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఎన్నో ఛానళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిగ్ టీవీ ఓన్లీ న్యూసే కాకుండా ఇలా సామాజిక సేవ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి ఈ యొక్క గ్రామాలలో చేస్తున్నందుకు ఆ టీవీకి, ఆ ఛానళ్ళకి, ఆ యొక్క యాజమాన్యానికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ బిగ్ టీవీకి కోరుకునే మాట నేను ఒకటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో, ఇంకా అన్ని జిల్లాల్లో కూడా, అన్ని గ్రామాలలో కూడా ఇదే విధంగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఈ సేవాభావాన్ని మీరు ఇంకా పెంచుకొని మీరు ఒక జనంలోకి పోవాలని ఆశిస్తూ, అన్ని గ్రామాల్లో కూడా చాలా గ్రామాలు వెనకబడిపోయి ఉన్నాయి కాబట్టి హాస్పిటల్లో సక్రమంగా లేనటువంటి చాలా గ్రామాలకు కూడా ఇదే విధంగా మీ బిగ్ టీవీ తీసుకెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టాల్సిన ఆ టీవీ యాజమాన్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి పని చేసినందుకు ఆ యొక్క బిగ్ టీవీకి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా తరపున, మా సౌత్ మోపూర్ గ్రామ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, మీ గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు ఇటు లియో డెంటల్ కావచ్చు, విజేత ఐ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో యొక్క మెడికల్ క్యాంపు కూడా నడుస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరం. ఇలాంటి పెద్ద గ్రామాల్లో ప్రతి 6 నెలలకు కూడా
ఒక క్యాంప్ అనేది నిర్వహిస్తే చాలా మందికి మంచి జరుగుతుంది. ఇప్పుడు జనాలను చూస్తుంటే చాలామంది హాస్పిటల్ కంటే కూడా ఇక్కడ ఇంతమంది క్యూ కట్టడం చాలా సంతోషకరం. ఇక్కడ నిర్వహించినటువంటి కిమ్స్ హాస్పిటల్, లియో డెంటల్ హాస్పిటల్కి, విజేత హాస్పిటల్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి బిగ్ టీవీకి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఎన్నెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 6 నెలలకు కూడా మీలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్వహించి ఇంకా కూడా మంచిగా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయితే మొత్తం మీద కూడా ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి సౌత్మపూర్ గ్రామస్తులు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని వారి గ్రామంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ఎంతో గర్వించదగ్గ విషయం అని, ఇలాంటి మారుమూల గ్రామాల్లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ ఇంకా మరిన్ని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ యొక్క మెడికల్ క్యాంపులు కూడా నడపాలని కూడా ఇటు గ్రామస్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా కూడా ఇక్కడ లియో డెంటల్కి సంబంధించినటువంటి బిగ్ టీవీ వారు అడిగిన వెంటనే ఈ యొక్క లియో డెంటల్ వారు కూడా సహకరించి ఈ యొక్క వారి ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్కి ప్రత్యేకంగా కూడా ఈ యొక్క లియో డెంటల్ హాస్పిటల్ డాక్టర్ లహరి మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇలాంటి క్యాంపు నడపడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ విలేజ్ క్యాంపులకి రావడం, ఇలా డైరెక్ట్గా గ్రాస్ రూట్ లెవెల్లో పేషెంట్స్ని చూడడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అండి. నీడ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడే, కానీ రిసోర్సెస్ అనేది తక్కువ ఉంది ఇక్కడే. ఎక్కువ నీడ్ ఉంది కానీ ఎక్కువ ఫెసిలిటీ లేదు. అదే విలేజ్ లెవెల్ హెల్త్ సిస్టంలో ప్రాబ్లము. అండ్ బేసిక్గా వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనే అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఇలాంటి క్యాంపులు చేయడం వల్ల వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా, తద్వారా సీరియస్ అవ్వకముందు, కాంప్లికేషన్స్ అవ్వకముందు ట్రీట్మెంట్స్ చేయడానికి వీలుంటుంది. ఇలా ప్రజలతో డైరెక్ట్గా మీట్ అయ్యి వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ, వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేస్తూ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయగలగడం చాలా సంతోషమైన విషయం. ఈ క్యాంపే కాకుండా బిగ్ టీవీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్యాంపులు జరగబోతున్నాయని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇటువంటి క్యాంపులు చేస్తూ ప్రజలకు మేలు చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ అప్లాజబుల్ థింగ్ అండి. బిగ్ టీవీ వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యూచర్ క్యాంప్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. మమ్మల్ని లియో డెంటల్ తరపున ఈ క్యాంపుల్లో భాగస్వామ్యం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల నుంచి, ఈ గ్రామం నుంచి కూడా కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది వస్తారు. ఎలాంటి స్పందన వస్తుంది? ప్రతి ఒక్కరూ డెఫినెట్లీ పాజిటివ్ రెస్పాన్స్లోనే ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ డోర్ స్టెప్కి మనం హెల్త్ కేర్ని తీసుకొస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి నెల్లూరు వెళితే తప్ప వాళ్ళకి ఈరోజు ఇచ్చే మనం ఫెసిలిటీస్ ఇక్కడెక్కడ అవైల్ చేసుకోవడానికి సదుపాయం లేదు. ఇంత అడ్వాన్స్డ్గా ఎక్విప్మెంట్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి మనం క్యాంప్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీబడి, ఒక పేషెంట్ని మనం చూడడం జరిగితే వాళ్ళు వెళ్ళి ఒక 5 పేషెంట్స్ని వెనక్కి పంపించడం అనేది ఈరోజు క్యాంప్లో చూస్తున్నాం. గుడ్ టర్న్ అవుట్. వీళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయగలిగితే క్యాంప్ వుడ్ బి ఎ గ్రేట్ సక్సెస్. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు మారుమూల గ్రామాలకి వచ్చి ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం, ఇలాంటి మెడికల్ క్యాంప్కి సంబంధించినటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క డెంటల్ క్యాంపులు కావచ్చు, ఇదే విధంగా కిమ్స్, ఇటు విజేత ఐకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డాక్టర్లచే ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్కి ఈ యొక్క ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎంత గొప్ప విషయం అని కూడా ఇటు డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి బిగ్ టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపులకు కూడా అనూహమైనటువంటి స్పందన రావడంతో కూడా ఇటు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వార్తల ఘటనలనే కాకుండా సమాజ సేవలో కూడా ఇటు బిగ్ టీవీ ముందుకెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, సౌత్మపూర్ మెడికల్ క్యాంప్.